నమస్కారం ప్రజలారా. నిన్న మన అన్న మన ముఖ్య నాయకులతో అందరితో మీటింగ్ పెట్టాడు. అంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉండాలి, మనం అధికారంలో ఉన్న రోజులు మనం పెరిగి కట్టగట్టింది ఏంది అని చెప్పి ఒక మీటింగ్ పెట్టాడు. ఓకే, అందరూ వచ్చినారు. మరి మన ఆర్కే రోజా కూడా సరే, ఆమెకి ఎన్ని పనులున్నా, ఆమె సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నా, లేదు ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో బిజీగా ఉన్నా, చెన్నైలో కూడా మళ్ళీ రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టింది, అది కొద్దిగా లాస్లో నడుస్తుందని తెలిసినప్పటికీ సరే ఏదో ఒక రకంగా తోసుకోవచ్చింది. ఆమె కూడా రావడం జరిగింది. సరే వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం ఏంది? ప్రెస్ మీట్ పెట్టాల్సిన పని అయితే లేదు, కామ్గా ఉంటే సరిపోయిండు. ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్ పెట్టి మనం ఏదైతే రోజా గారి దగ్గర నుండి మనం ఈ మాట మాట్లాడకూడదురా ఈమె అని అనుకుంటామో అదే మాట మాట్లాడింది. ఏంటంటే మళ్ళా అన్న అధికారంలోకి వచ్చాడు, 2029లో అన్న అధికారంలోకి వచ్చాడు అని చెప్పింది. అంటే ఎత్తిపోయినట్టు కంపెనీ లెక్క. జగనన్న వన్స్ మోర్ అనింది, ఇంకొకటి అనింది, ఇంకొకటి క్రికెట్ ఏందో అనింది, పక్క రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ అనింది. ఎట్టబోయింది ఇదంతా? ఎక్కడికి పోయినాయి? మనం మన వాక్కు ఉండేటువంటి ఇది ఆ విధంగా ఉంటుంది. సరే, నేను చెప్పేదే కాదు, మరి రోజా అక్క గారు కూడా ఏం మాట్లాడినారో మనం విందాం. చెప్పుకా, నువ్వు చెప్పాలా మేము వినాలా? కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు, ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళు సర్వనాశనమైన విషయాన్ని వాళ్ళు గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడే 3 పూట్ల అన్నం తిన్నారు. అన్న అధికారంలో ఉన్నప్పుడే బట్టలు వేసుకొని తిరిగినారు. అన్న అధికారంలో ఉన్నప్పుడే దళితుల మీద దాడులు జరిగినాయి. అన్న అధికారంలో ఉన్నప్పుడే ఆడవాళ్ళకు ఎన్ని ఇబ్బందులు పడినారు, ఎంతమందిని హత్యాయత్నాలకు పాల్పడినారు, ఎంతమంది మిస్సింగ్ కేసులు అయినాయి. అన్న అధికారంలో ఉన్నప్పుడే బాబాయికి ఎందుకు న్యాయం చేయలా? అన్న అధికారంలో ఉన్నప్పుడే చెల్లికి తల్లికి ఎందుకు న్యాయం చేయలా? అన్న అధికారంలో ఉన్నప్పుడు దేనికైతే ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాలా? అన్న అధికారంలో ఉన్నప్పుడు దేనికి రోడ్లు బాగా లేవు? అన్న అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు 5-6 కిలోమీటర్ల కన్నా ఫ్లైట్ వేసుకొని పోతాడు? అన్న అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు 100 మంది 1000 మంది పోలీసుల వలయంలో బతుకుతాడు? దీనికి చెప్పు దీనికి. అన్న అధికారంలో ఉన్నప్పుడు మేము కూడా చూసాం రోజక్క, పేదలు ప్రశాంతంగా బ్రతికిన విధానం గుర్తుపెట్టుకొని మళ్ళీ జగనన్న కోసం ఎదురు చూస్తున్నారు. అయిపోయింది, ఇంకా జగనన్న కోసం ఎదురు చూసేదిలా. నేను ఏ విధంగానైనా సరే అన్నను ముఖ్యమంత్రిని చేయాలా, ప్రధానమంత్రిని చేయాలా అనేటువంటి లక్ష్యంగా పోయే నన్ను వీళ్ళు ఏ విధంగా అడ్డుకట్టేయాలని చూస్తారో ఆలోచన చేయండి ప్రజలారా. నేను ఎక్కడైనా సరే, ఏ రోజైనా సరే అన్న కోసం అహర్నిశలు ఏ విధంగా నేను కష్టపడుతున్నానో ఆయన ముఖ్యమంత్రిని చేయాలనే కదా. ఇంక వేరే ఏమన్నా నాకేమన్నా ఆశలు ఉన్నాయా? నేనేమన్నా ఎమ్మెల్సీలు అయిదాం అనుకోనా? నేనేమన్నా అనుకుంటానా? లేదే. వీళ్ళేంది, అన్న ముఖ్యమంత్రి అయితే నాకు మంత్రి పదవి కావాలా, నేను నగిరి నుంచి ఎర్రచందనం తోలాలా, నగిరి నుంచి చెన్నైకు ఇసుక తోలాలా, నగిరి నుంచి చెన్నైకు గ్రావెల్ ధరలు ఇవ్వాలా, నేను డబ్బులు సంపాదించుకోవాలా, తిరుమల దర్శనం టికెట్లు అమ్ముకోవాలా అని వీళ్ళ లక్ష్యం ఉంటుంది. నా లక్ష్యం ఏంది? నా లక్ష్యం ఒకటే, అన్న ప్రధానమంత్రి కావాలనుకున్నాడు. తప్పకుండా అన్నను ప్రధానమంత్రిని చేసేదా అంటే ఎన్ని పనికి మాలిన పనులు చేసినా అయినా కూడా నేను అన్ననైతే వెనకేసుకొనే వచ్చా. అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం ఆగదు. ఈ పోరాటంలో మీరందరూ కూడా నాకు సహకరిస్తారని కోరుకుంటూ నమస్కారం.